తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో ప్రభుత్వం మైనార్టీ సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ మైనార్టీ నేత మాజీ జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు ఎండి జమీలుద్దీన్ ఆరోపించారు. ఎన్నికల ముందు విడుదల చేసిన మేనిఫెస్టోలో మైనార్టీలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని ఆరోపించారు. మైనార్టీ సప్లైను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన మైనార్టీలకు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. కనీసం మైనార్టీ విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలు తప్ప చేసిందేమీ లేదన్నారు. గత ప్రభుత్వం ఈద్గాకు ఇచ్చిన 8 ఎకరాల భూమిని కూడా గుంజుకున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, నిన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంపై మైనారిటీ కమ్యూనిటీకి కొన్ని ఆశలు ఉండేటి. ఎందుకంటే 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అసెంబ్లీ ఎన్నికలు 2023 అని చెప్పి వాళ్ళు ఒక మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టో విడుదలైన తర్వాత ఇప్పటికీ 2 బడ్జెట్లను ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2024లో బడ్జెట్ ప్రవేశపెట్టింది, 2025లో బడ్జెట్ ప్రవేశపెట్టింది. రేపు అంటే మార్చి 16 నుండి బడ్జెట్ సెషన్ ప్రారంభమై 2026లో కూడా వాళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ బడ్జెట్ సమావేశం కంటే ముందు ఏర్పాటు చేసినటువంటి క్యాబినెట్ సమావేశం ఏదైతే ఉందో, ఆ క్యాబినెట్ సమావేశంలో వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలను వాళ్ళు అమల్లోకి తీసుకురావడానికి ఏదైనా చర్యలు తీసుకుంటారేమో అని చెప్పి మేము ఆశపడ్డాం. నిన్న క్యాబినెట్ సమావేశాల నిర్ణయాలు చూసిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో, తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజలతో పాటు అందులో భాగమైనటువంటి మైనారిటీ ప్రజలు అంటే ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బుద్ధిస్టు, జైన్లు వీళ్ళందరినీ కూడా మోసం చేస్తున్నది అని చెప్పి మరొక్కసారి అర్థమైంది.